మా మునుగోడులో ఓ రోగం ఉందే, మా రోగం పేరు మంత్రి పదవి. ఏం రోగం? మంత్రి పదవి. మా రోగం పేరు మంత్రి పదవి. మరి మా మునగాడైన ఎమ్మెల్యేగా ఏం బీకెళ్ళాడట, మంత్రి అయితేనే బీక్తాడట. ఇప్పుడు వాళ్ళన్న మంత్రి అయిన మరి ఏం పొడిచిండు? రోడ్లు వేసిండా? రోడ్లు వేసిన ఆడే మునుగోడులే కానీ ఏడైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్న మంత్రి అయి పొడిచింది ఏమి లేడు, తమ్ముడు మంత్రి అయి కూడా పొడిచేది ఏమి లేదు, తెలిపోతుందా? లేదు ఈ రాష్ట్రంలో ఇంతమంది మంత్రులు ఏమైనా చెప్తారా? ఏమైనా పని చెప్తారా? ఏం చెప్తలేరు. ముఖ్యమంత్రి ఎత్తులేడా? ఇక మంత్రుల కాడికి ఏమి ఎమ్మెల్యేలు ప్రపంచ బ్యాంకులకు లేటర్ రాస్తారు. వరి నాయన 2 ఏళ్ళకెళ్ళి ఏం చేశారు అంటే నేను ఏం పని చేయలేక నాకు మంత్రి పదవి కావాలంటాడు. అంతే, నేను ఏం పని చేయలే, ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వీడియో పెట్టుకొని బతికినా, అదే అందుకే నేను ఎమ్మెల్యేనైనా, నాకు మంత్రి పదవి కావాలి, నేను మునగాను అంటాడు. ఎట్లా మునగాని? పని చేస్తే మునగాను. యూట్యూబ్ లో వీడియోలు చేసుకొని పెట్టుకుంటే మునగానువా? ఎమ్మెల్యే గిరి ఇచ్చింది నీకు, యూట్యూబ్ లో వీడియో చేసుకొని నాకు మంత్రి పదవి, నాకు మంత్రి కావాలి, సీఎం అంటారు. ఇక నిన్న మన అయ్యో సిగ్గులు నాకైతే. సీఎం అంటే సీఎం అవుతారా? తెలివి ఉంటే సీఎం అవుతారు. రేవంత్ రెడ్డి లెక్క తెలివి ఉంటే 3 ఏళ్లలో ముఖ్యమంత్రి కావచ్చు, తెలివి లేకపోతే మీ వాళ్ళకి 40 ఏళ్ళైనా ఆడే పట్టుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన మా అన్న ఐపీఎస్ కి కానిస్టేబుల్ చాలా తేడా ఉంటుంది. ఎన్ని ఏళ్ళు చేసినా గాడికి ఉంటావు. ఐపీఎస్ డైరెక్ట్ ఐపీఎస్ అవుతాడు. సో అట్లా మీ అన్నదమ్ముల చరిత్ర గజబట్టింది. నువ్వు ఊకనే సీఎం అంటే మా అన్న ఒకటి అనుకుంటుంది, పీకి పక్కన పడేస్తాడు. సో ఇప్పుడు ఈయన మంత్రి పదవి కావాలంటే వస్తుంది అంటున్నాడు. ఓసారి హోమ్ మినిస్టర్ వచ్చింది, ఓసారి ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చింది, నిన్న మన డైరెక్ట్ సీఎం వచ్చింది. ఇప్పుడు పిఎం రావాలి. ఇప్పుడు పిఎం రావాలన్నా నిజంగా నేనైతే కోరుకుంటానా. మా రాజగోపాల్ రెడ్డి ఇంత దమ్మున్న ఎమ్మెల్యే కాబట్టి ఇట్లా 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 నాకు ప్రధానమంత్రి కావాలంది, నాకు ప్రధానమంత్రి కావాలంది. ఇంకా నువ్వు సీఎం కూడా దిగిన డైరెక్ట్ పిఎం అని పెడతారు. రేపటి నుంచి పిఎం అని పెట్టి మరి ప్రధానమంత్రి అయి అప్పటికైనా ప్రధానమంత్రి అయినాకన్నా మునుగోడు ఏమైనా డెవలప్ చేస్తావా, చేస్తే బాగుండు కోరుకుంటారా? నీకు అదే తెలియలేదు, నాకు తెలుసు. అది పైసలతో ఓట్ల నాడు పైసలు వాంచాలి తప్ప నీతో మన్ను కూడా ఈ రాష్ట్రంలో కానీ మునుగోడులో కానీ ఏమనంటే పైసలు ఉన్నాయి, రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేయాలి, నాకు మంత్రి పదవి వస్తుంది, నాకు మంత్రి పదవి వస్తుంది, సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవాలి. ఇది చేసేది ఏంటని నువ్వు మంత్రి పదవి వస్తే అక్రమంగా బీసీ బిడ్డల పైన పోలీసులతో కేసులు పెట్టిస్తావా హోమ్ మినిస్టర్ అయి? లేదు అక్రమంగా పోలీసులతో బీసీ బిడ్డలు కొట్టిస్తావా? ప్రశ్నిస్తే 6 గంటలు అడిగితే ఇదే వీకేది. ఇప్పుడు మంత్రి అయినాక చేయి చూద్దాం అట కూడా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే నేనే భయపడాలి, మంత్రి అయితే భయపడతావా? చూద్దాం పో దాని సంగతి కూడా. నువ్వు అయ్యేది లేదు, పొడిచేది లేదు, అంత కథ. ఇగో నాకు మంత్రి పదవి వస్తుంది, ఇక తొందరలోనే శుభవార్త వినబోతుంది. దేవునికి శుభవార్త, నీకు శుభవార్త, నేను కానీ తిరిగి శంశాలలో శుభవార్త. ప్రజలకు ఏమైనా శుభవార్తనా? మునుగోడు ప్రజలకు నువ్వు ఎంపీ అయినా శుభవార్త ఇవ్వాలి, ఎమ్మెల్యే అయినా పీకింది ఏమి లేదు, రేపు మంత్రి అయినా పీకేది ఏమి లేదు కూడా తెలుసు మాకు. శుభవార్త ఏంటంటే నీ రాష్ట్రానందం, నువ్వేదో పొడుతా ఇక నేను మంత్రి అయినా చెప్పుకోవడం తప్ప దేని అని రాదు. పైసలు లేవు మా కాడ కోసుకొని తింటే హరాయి మమ్మల్ని అంటాడు మా అన్న. ఇంకా నువ్వా ఇవ్వడిసేదేంది? ఇంకా తొందరలోనే శుభవార్త వింటున్నట. చాలా కాలంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కరెక్ట్గా చెప్పింది కానీ చాలా కాలం నుంచి బ్లాక్ మెయిల్ చేస్తుంది. నిజమే అది. ఇత్తవా సత్తవా, ఇత్తవా సత్తవా, ఇత్తవా సత్తవా, ఇదే డాన్స్ చేసినట్టే ఉన్నది. అని అన్నీ ఒక రకం, ఈయనది ఇంకో రకం. సో ఏది ఏమైనా నికార్సిగా నిజాయితీగా ఏం సంగతి అంటే కేసులు పెట్టాలి అంతే. అడగొద్దు, అడిగితే నొప్పి అయితే మంచోళ్ళు కదనే. ఇంకంతే ఏడగేసిండు మరి కీలక వాక్యాలు. మునుగోలుని ఈయనంటే ప్రైవేటు సర్కార్ అట, మునుగోలు అంటే ప్రైవేట్ సర్కార్ అడిపట అక్రమ కేసులు పెడతాను నడుస్తాను. ప్రైవేట్ సర్కార్ సిగ్గుదాపిన వాళ్ళు చెప్పుకుంటారు. ఈ శరప్పాడు నీకు చెప్పేటోని కదా సిగ్గులేదు ఎవరన్నా ఆయన. ఇంకేమంటాడు? ఆశాభావం వ్యక్తం చేసిండు. మునుగోడు శుక్రవారం మునుగోడు నేరులో పర్యటించిన ఆయన గెలిచిన సర్పంచ్ అభ్యర్థుల సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ గెలిచినోడు ఒక్కడన్నా రూపాయి వంచనోడు చూపి. నువ్వు చెప్పినావు కదా, ఇగో సక్కమైన వాళ్ళకి వేయాలి, లంగలకు ఓటేయద్దు, పైసలు వంచిన వాళ్ళకి ఓటేస్తే అడిగిన వీక్తాడా అని అడిగినావు కదా నువ్వు. నేను అడుగుతా అన్నా, ఎట్లీస్ట్ అంతంపేట అనే ఊరికి వేయలే, అంతంపేట అనే గ్రామంలో నువ్వు చేసిన వీడియోకి నేను ఒకటే ఒక సాక్ష్యం పడతాను. నీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఆడ రూపాయి వంచలే అని ప్రమాణం చేయవని మునగాను అయితే చూస్తా. తర్వాత పైసలు వంతే గెలిచిన లంగలు అందరూ తీసుకొచ్చాడు, సన్మానం చేసినట్ట. నీ లెక్కనే పైసలు పెడితే గెలిచాను. నువ్వు 2000 పెడితే గెలిచినావు, వాళ్ళు 5000 పెడితే గెలిచింది, అంతే తేడా. ఇక దానికి మళ్ళీ సన్మానం. ఓ పని చేయి, ఓ పైసల బ్యాగ్ తీసుకురా,
తీసుకొచ్చి బ్యాగుకు సన్మానం చేయి. ఇంకా పైసలు ఒక గొర్రె ఆడు నిలబడది, ఆ గొర్రె కాడ పైసలు ఉన్నాయి, గెలిచింది అంతే. ఆడు ఓడైనా తెలియదానే. ఇంకేంది ఈ సందర్భంగా పార్టీ శ్రేణితో ప్రసంగిస్తూ ఇక వస్తుంది, మనం రేపు మంత్రి అవుతున్నాం కాగానే దొబ్బక తినరి, నేను ఒక్కనే దొబ్బక తింటాను, ఇప్పుడు మీరు కూడా దొబ్బక తిందరు, జర వెయిట్ చేయరు అంటానవా. జనంకైతే రూపాయి పడలేదు నీ వల్ల, రూపాయి కూడా. ఇక యూట్యూబ్లో వీడియోలు వేసుకుని వస్తాను ఆయన, యూట్యూబ్ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు.